సీఎం హోదాలో ఉండి సిటిజన్స్ కి ఫ్రీ స్పీచ్ గ్యారంటీ ఇవ్వాల్సిన వ్యక్తి, ఫ్రీ స్పీచ్ ఆర్టికల్ 19 కి గ్యారంటీగా పాలసీ మేకింగ్ చేయాల్సిన వ్యక్తి కనీసం అక్షరాలు రానోడు కూడా ఇవాళ ఎడిటోరియల్స్ రాస్తున్నారనేసి ఒక కైండ్ ఆఫ్ రాంగ్ ప్రొపగండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇన్ కెపాసిటీ టు మేక్ దేర్ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ టు బి హైలైటెడ్. మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ ఏమున్నాయో వాళ్ళకి సపోర్ట్ గా ఈ సోషల్ మీడియా అనే దాన్ని కి వెయిటేజ్ లేకుండా ఆయన చేసిన అనిశ్చిత కామెంట్స్ మేము ఉస్మానియా విద్యార్థులుగా ఖండిస్తున్నాము. అలాగే ఏంటంటే మీరు ఇంత ఈ హోదాలో వచ్చి మీకే గవర్నింగ్ బాడీస్ మీ చేతుల్లో ఉండగా కూడా మీరు ఇట్లాంటి డెరిగేటరీ కామెంట్స్ చేయడం చాలా రాంగ్. ఉస్మానియా విద్యార్థులుగా మేము దీన్ని ఖండిస్తున్నాము. అండ్ ఆల్సో మీ సోషల్ మీడియా వల్లనే మీకు ఇన్ఎఫిషియెంట్ గా ఉన్న మీరు ఎఫిషియెంట్ గా పవర్ లోకి వస్తున్నారని దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. గత 2 ఏళ్ల క్రితము మీరు మీ ఫేస్ కూడా ఎవరికి తెలియదు. అలాంటిది ఎలక్షన్స్ తర్వాత మీకు అంత హై మెజారిటీ ఆఫ్ సీట్స్ తో మీరు పవర్ లోకి వచ్చారంటే దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా హౌ ఇట్స్ వర్క్డ్. మీరు మీ మొహాన్ని చూపించి మీ ఎలక్షన్స్ లో వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు మీ గురించి ప్రచారం చేయలేదు. గత ప్రభుత్వం చేసిన అన్యాయాల్ని, లోపాలని ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళు గత ప్రభుత్వానికి ఓటేయకుండా మీకు ఓటేశారు కాబట్టి మీరు ప్రభుత్వానికి వచ్చారు. మీ కోసం స్పెషల్ గా మీ పాలసీస్ ద్వారా, మీ వెల్ఫేర్ స్కీముల ద్వారా నిజంగా ఓటేసిన వాళ్ళు కాదు. ఎందుకంటే సోషల్ మీడియా ఉన్నది ఇన్ గ్రౌండ్ రియాలిటీని ఎక్స్పోజ్ చేయడానికే. ఇప్పుడు గత 2 ఏళ్లుగా మేము అబ్జర్వ్ చేస్తున్నాము. దామగండం నుంచి మొన్న రగచర్ల హెచ్యు భూముల వరకు ఎంతో అన్యాయాల్ని గ్రౌండ్ లెవెల్ కి తీసుకెళ్ళింది ఎవరు? మెయిన్ స్ట్రీమ్ మీడియానా? కాదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అస్సలు కాదు. ఎక్కడో ఈ ఫారెస్ట్ ఏరియాని ప్యూర్ గా డిఫారెస్ట్ చేసే కార్యక్రమాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయగలదా? ఎక్స్పోజ్ చేస్తూ రియాలిటీగా ప్రజలకు తీసుకెళ్ళగలదా? తీసుకెళ్ళలేదు. ఓన్లీ సోషల్ మీడియా తీసుకెళ్ళగలదు. అన్ని స్ట్రాటజిక్స్ తో, A to Z స్టాటిస్టిక్స్ తో, లా యాజ్ పర్ లా, like how a government should be ruled out, how a government should be supposed to make people in beneficiary అన్నట్టుగా ఉండాల్సిన గవర్నమెంట్ ని ప్రతిసారి గల్లా పట్టుకొని ప్రశ్నించేది సోషల్ మీడియా ఒక్కటే. ఇవాళ కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా జర్నలిస్ట్ అనుకుంటూ వెళ్తున్నారు కదా. అన్నట్టుగా మీరు కామెంట్ చేస్తున్నారు కదా, అది చాలా రాంగ్ కామెంట్. మేము కనీసం ఇప్పుడు ఇంతమందికి ఈ విషయం తెలుస్తుందంటే దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. మీరు మాట్లాడింది కూడా సెల్ ఫోన్లలో చూసారు, ల్యాప్టాప్లలో చూసారు, మానిటర్లలో చూసారు, న్యూస్ ఛానల్ ఎవరు చూడలా. ఈ విషయం గురించి అందరు సెల్ ఫోన్లలోనే చూస్తున్నారు. సోషల్ మీడియాలో పబ్లిష్ అయింది, మీరు మాట్లాడింది కూడా ప్రొపగండా అవడానికి కూడా సోషల్ మీడియానే కారణం. సో మేము దీన్ని ఖండిస్తూ అండ్ ఆల్సో సోషల్ మీడియా వాళ్ళకి మేము వెల్ సపోర్టెడ్ గా, ఇంకా మీరు చేసే భవిష్యత్తు పోరాటాల్లో కూడా విద్యార్థులుగా మేము పూర్తి స్థాయిగా మద్దతు ఇస్తూ ఉంటామనేసి కోరుకుంటున్నాం.